బ్రిటన్‌లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎంత సమస్యగా మారిపోతుందో ఒక్క వీడియో ద్వారా అర్థమవుతుంది. ఆ దేశంలో మిడిల్ ఈస్ట్ నుంచి అక్రమంగా వచ్చిన ఆ వలసదారులను అక్కడి ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తూనే వచ్చాయి. వాళ్ళందరికీ వీసాలు జారీ చేయడం, వాళ్ళను తమ దేశంలో ఉండేలా చేయడం, ఇలాంటివి చేయడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులు స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతంగా మారుతూ ఉన్నారు. తాజాగా మన ఇండియాకు సంబంధించిన ఒక సిక్కు రెస్టారెంట్ ముందు కొంతమంది వచ్చి పెద్ద ఎత్తున నానాయాగి చేశారు. ఆ సిక్కు మా రెస్టారెంట్‌లో హలాల్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. నార్మల్ మీట్ మాత్రమే మేము అమ్ముతాం అనే విధంగా బోర్డును పెట్టేశాడు. ఈ బోర్డుకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చి శాంతి భద్రతలకు సమస్యను సృష్టించారు. రెస్టారెంట్‌పై అటాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళను ఆ సిక్కు ఒక్కడే అడ్డుకోగలిగాడు. అక్కడి పోలీసులు సైతం వచ్చినా కూడా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఆయన ఒక వీడియోలో మీరు పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి అనే విధంగా అక్కడి పోలీసులను సైతం బెదిరించాడు. అంటే అక్కడి శాంతి భద్రతల సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అందువల్లనే మన ఇండియాలో కూడా ఇలాంటి అక్రమ వలసదారులను మనం ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా మన దేశానికి పెనుముప్పుగా మారుతారు అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు.